తను వేసింది ఉంటుంటే సేమ్ పాయింట్ లో ఉంటది, మళ్ళీ సేమ్ పాయింట్ ఉండొచ్చు. అదైతే అనిపించింది బ్రో కొంచెం. ఎలా ఎలా అదే వేసారనే మీరు కూడా వేసారన్న పాయింట్ నాకు అనిపించింది. సుదీప్ గారు కూడా అందుకే వేసినట్టు అది నిజంగా. సరే అలా అనిపించింది అంటే నేను అక్కడ మీకు నామినేట్ చేయడానికి వచ్చాను కదా, ఎందుకు తీలే పాయింట్. సింపుల్ గా నా పాయింట్ ఏంటి అక్కడ, ఎందుకంటే ఇక్కడ పాయింట్ లేదు ఈసారి, నాకు పాయింట్ లేదు బేసిక్ పాయింట్ తో మీకు నామినేట్ చేశాను అంతే. పాయింట్ లేదు కాబట్టి సింపుల్ అలా ఉంటే అలా సరే. మీరు మెరీనాకి సరే మీరు అంటున్నారు కదా, నేను మెరీనాకి మీరు మెరీనాకి వేసారు కాబట్టి నేను మీరు మెరీనాకి వేసారు కదా, నేను అదే మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆల్రెడీ ముందే చెప్పాను, నాకు తెలీదు మెరీనా మీకు ఎవరికి వేస్తుంది, నాకు ఇంకా తెలీదు, అప్పటిదాకా తెలీదు ఎవరికి వేస్తుంది ఏంటిది. మీరు మెరీనాకి వేసారు, మీ ఇద్దరిలో కాన్వర్సేషన్ ఆర్గ్యూ అయిందా? అప్పుడు నేను ఒక్క మాట మాట్లాడాను. అర్జున్ ఉన్నాడు, నేను ఒక్క మాట మాట్లాడాను అప్పుడు మీ ఇద్దరిలో. మీరు అప్పుడు నామినేట్ చేశారు కదా మెరీనాకి, ఒక్క మాట. ఎందుకంటే మీ పాయింట్ మాట్లాడుతున్నారు, తన పాయింట్ మాట్లాడుతుంది, మీరు మాట్లాడుకోండి. నేను వచ్చాను నామినేషన్, నా దగ్గర ఈ పాయింట్ చిన్న ఇదే పాయింట్ ఏంటంటే శ్రీహంది పాయింట్ నాకు సింపుల్ పాయింట్. నాకు వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతున్నారని మీరు ఆల్రెడీ అందరు వేస్తున్నారు కాబట్టి అసలు. ఎందుకంటే మీరు రివైండ్ చేసి చూడండి, మీరు విన్నట్లేదు. అందరు ముగ్గురు ఒకే పాయింట్ అనేసరికి మీరు విన్నట్లేదు మీరు. నేను ఒక 2 words చెప్తే కంటిన్యూ స్టార్ట్ అయిపోయింది. అది ఆ మూమెంట్ లో ఎవరు లేదు. అండ్ మీరు మాట్లాడు, ఓకే మేము ఛాన్స్ ఇచ్చేసాం, మాట్లాడండి. మీరు మాట్లాడేశారు కదా, మళ్ళీ మేము 2 words మళ్ళీ మీరు స్టార్ట్ అయిపోతారు. కానీ అది ఆ మూమెంట్ లో గ్యాప్ ఇచ్చి మాట్లాడేంత కుదరలేదు, ఎందుకంటే కాన్వర్సేషన్ 2 side కదా టైం. అది హీట్ ఆఫ్ ద మూమెంట్. మళ్ళీ నేను ఎందుకు అడిచానంటే, నేను నార్మల్ గా టూ టైమ్స్ పక్కా అడిగాను, 3rd time తెలియదు, 2 times నార్మల్ గా అడిగి మీరు ఆన్సర్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు. నిజంగా దానికి ఆన్సర్ చేయడానికి ఏముంది, క్లియర్ బ్రో. మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడు నా వాయిస్ ఆర్గ్యుమెంట్ లో శ్రీహాన్ బ్రో మీరు కూడా చెప్పాలి, ఇది మాత్రం వింటున్నారు కాబట్టి, నా ఆర్గ్యుమెంట్లు అన్ని కోపంగా ఉన్నట్టే ఉంటాయి, పెద్దగా వాయిస్ పెద్దగా ఎప్పుడు పెద్దగా వినబడేటట్టు. కానీ చాలా భయం వేసింది ఇవాళ మిమ్మల్ని చూస్తాను, నాకు చాలా భయం వేసింది. ఇద్దరినే మొన్న మనోడు రాకముందే మీరు చాలా ఇదిగా ఉన్నారు, మనోడు వచ్చాక ఇంకా డబుల్ అయిపోయారు. నీ వల్లే ఈరోజు 8 గంటలు ఎక్కువ నాదేనా లాగ్, చాలా లాగ్ ముందు నామినేషన్ పడితే నీకు సిగ్గు అట్లా నామినేషన్ పడితే అడగ ఎన్ని గంటలు అయి ఉంటుంది? 8.5 hours. హైయెస్ట్ ఇది నా ఈ సీజన్గా చాలా చాలా హైయెస్ట్. ఈరోజు నాదే ఎక్కువైతే బాబాది కారం. ఆ రోజు అంత దరిద్రంగా చేసిన నేను ఫైమాతో నేను చెప్పా శ్రీమంతో, సుజాత కూడా చెప్పా, యాజ్ ఇట్ ఈజ్ చేసింది. కాలు చాపుకునిందే ప్రాబ్లం, ఇట్లా లాగిన ఆపులని అంటే ఏమైనా తప్పుకుపోయింది గుర్తులేదు. అందులో కూడా పెద్దగా చికెన్ ఉంటే బాగుంది అనిపించింది, నేను ఇంకా చూసిన కాబట్టి ఇది పెద్దగా ఇంకేమనుకోలే. అదే చెప్పా, నీ ముందు చేసింది దాంట్లో ఏముందని అదే చెప్పాను కదా వాళ్ళు కూడా, అది రెడ్డి కూడా అదే అన్నాడు. నేను చెప్పా, అది నీకు వచ్చి చెప్పలా అంటే అదొకటే తప్పు అనిపించింది నాకు ఈ రోజు నామినేషన్. అది నీకు వచ్చి నేను చెప్పలే ఎందుకనా, వాళ్ళు నన్ను అడిగింది మీరు అడిగినని, వాళ్ళు ఏ రేంజ్తో అడిగారో మళ్ళీ నీకు వచ్చి చెప్పడం ఎందుకులని. అది ఓకే, నాకు అదొకటే ఈ రోజు నేను చేసిన తప్పు అనిపించింది నామినేషన్. అనిపించలే చెప్పండి, తప్పుగా చేసినేమో ఆ రోజు ఇన్విటేషన్. అది కూడా బాగానే మాట్లాడినాను పత్తుగా, ఏమని యాక్సెప్ట్ చేసిన సారీ అని. అప్పుడు తెలియదు, ఈరోజు శ్రీయాన్ చెప్పేటప్పుడు ఊహించుకున్నా ఇట్లా లాగేది, తప్పుకు పోయి ఉంటుంది అది. రాజుని వేసుకున్నా కదా ఈరోజు, నా పాయింట్ తీస్తే వద్దా ఎగ్జాంపుల్ కరెక్ట్గానే మాట్లాడాను రాజుతో. ఓవర్ చేస్తుంటావా? ఓవర్ చేసినా పాయింట్ కరెక్ట్. నాకు అప్పుడు రాజు లేడు, ఆయనకి ఏం ఆడిండు, నువ్వు అన్నట్టు రూల్స్ కొన్నింట్లో వచ్చినాడు రూల్స్ కాదు. ఫస్ట్
అక్కడ లేడు రాజు నామినేషన్స్ లో. దూరంగా ఉండి రాజు వేసింటే కూడా నేనేం ఫీల్ అయ్యిండు. పక్కన ఉండి నా మూతి తుడుస్తా, నాకు టిష్యూలు ఇస్తా, నాతో మాట్లాడతా, నవ్వుకుంటా, ఎవరక్క నీకు నేను ఉన్నానా అంటే లేవులే అనేసి అన్నాను. లేవని చెప్పి నేనున్నానంటే లేదు అక్కడ వాళ్ళు ఉన్నారులే అనేసి అన్నాడు. అంతా మాట్లాడి ఫన్నీగా ఉండిపోయి నాకు నామినేట్ చేసినట్టు చూసినావా, అక్కడ ట్రిగర్ అయింది నాకు. అందుకని ఇచ్చి పడేసిన. లేకపోతే రాజుని ఫస్ట్లో రాజు నామినేషన్ అనుకున్నాను నేను. కీర్తి నన్ను నామినేట్ చేసినాక అనవసరమైన రీజన్ అనిపించింది. ప్లీజ్ నేను నా దాంట్లో నా ఇన్వాల్వ్మెంటే లేదు. అసలు క్లారిటీ లేదు పాపం. అసలు ఇల్లాజికల్ పాయింట్ అమ్మాయి నా ఇదే లేదు నా కీర్తి లేదు తెలుసా నా దాంట్లో. మీ చేసిన తర్వాత ఏంది అమ్మాయి పోయిన వారం ఉండింది థర్డ్ పొజిషన్ 4th పొజిషన్లో. ఏంటి అయిపోయింది, అమ్మాయి ఒప్పుకుంటుంది తప్ప అని అంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు నామినేషన్? అదే నాకు అర్థం కదా. అందుకని మళ్ళీ నాకు ఇప్పటికే నమ్ముతున్నా అంటుంది. ఎందుకు రిగ్రెట్ అయ్యేది? తప్పన్నాను నేను ఇప్పుడు ఎక్కువ ఫీల్ అవుతుంది. అనుకోని పాయింట్ తెచ్చినారా ఇద్దరు ఈరోజు? కనపడట్లేదా? అది నామినేట్ చేయగానే సుదీప్ గారు నన్ను నామినేట్ చేస్తారు. సేమ్ రీజన్స్. అది జనాలు క్లారిటీ వస్తాయి. ముగ్గురు కలిసి చేశారని వినాయకే అనిపించింది. వినాయకే చెప్పింది వాళ్ళు కావాలని చేశారు ముగ్గురనే. అర్థమవుతుంది కదండి అని. వినాయ తెలివైంది అనిపించింది బాగా. సరే ఆ పాయింట్ నీకు అనిపించింది కదా, మిగతా పాయింట్లు ఇవా ఇంకేమనిపి మిగతా అన్ని కరెక్ట్ అనిపించింది. కీర్తి కావచ్చు ఎవరిదైనా. ఫైమా పాయింట్ మాట్లాడేటప్పుడు రివ్యూవర్గా మాట్లాడినట్టు అనిపించింది. రివ్యూవర్ కాదు, నా పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు క్లియర్గా వినుంటే. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు అర్థమైంది. ఫైమా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమైంది. ఆ పాయింట్ నాకు మాత్రమే అర్థమవుతుంది. బయట జనాలకు అర్థమవుతుంది. బయట జనాలకు అర్థమవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి అర్థం కాదు. మంచితనంతో అనేది వీళ్ళు గేమ్ అంటే టాస్క్ మాత్రమే అనుకుంటా ఉన్నారు. నేను చెప్పినాను కదా ఆ రోజే, గేమ్ అంటే నామినేషన్స్ ఒక గేమే, వర్స్ట్ పర్ఫార్మర్ ఒక గేమే. సింపుల్ గా వేసిన వాళ్ళందరూ పర్సనల్ రిలేషన్ వల్ల వేసారు ఫైమా కాకుండా. ఇక్కడే అట్టబోద్ది, జనాలకి అట్టబోద్ది. అట్ట కాదు. ఇంకోటి కూడా చెప్పినాను నేను, రాజ్ కన్నా నువ్వు బెటర్ ఎంటర్టైనరే. లాస్ట్ వీక్ టాస్క్ లో రాజ్కి ఎందుకు వేయలేదు? వీళ్ళంతా నీకే వేస్తున్నారు అంతే. ఒక ముగ్గురు వేసే లోపల ఇంకా కంటిన్యూస్ గా అందరు వచ్చి వసంతి నామినేషన్ అయిన వాళ్ళకి వేసేసింది ఇద్దరికి. అందరు వాళ్ళు తెలివిగా ఆడుతున్నారు. మనమే సుదీప గారు అంతే, నామినేషన్ అయిన వాళ్ళు ఇద్దరికి వేసేసింది తెలివిగా. నామినేషన్ అయిపోయి ఉంటే ఇంకేసేస్తారు, ఇంకో సేఫ్. తెలుసా ఫైమా గురించి నేను కాన్స్ టెస్ట్ చేసి చెప్పించావు చేత. ఎందుకు ఏది చెప్పండి, ఏ పాయింట్లు ఎక్కువైంది ఎందుకు చెప్పించిందంటే ఆమె దగ్గర లేవు పాయింట్స్. ఫైమా వచ్చి వెటకారంగా మాట్లాడింది ఆవిడతో తెలుసా. చెప్పించినప్పుడు ఆవిడ చెప్పను ఎందుకు చెప్పు, ఆవిడ మళ్ళీ వచ్చి ఫైమా నామినేట్ చేసిన భయంతో నేను అందుకని చెప్పించిన గట్టిగా. ఈ రోజు యాక్చువల్లీ ఆమె నామినేట్ చేసింటే నేను కరెక్ట్ పాయింట్ ఇచ్చుంటా. నామినేషన్ అంటే భయం లేదు అనేసి అన్నారు. మరి నామినేషన్ అంటే భయం లేనప్పుడు లాస్ట్ వీక్ ఎందుకు నామినేట్ అవ్వలేదు అనేసి అడుగుదాం అనుకున్నా, నామినేషన్ ప్రెషర్ వల్ల. కానీ రాజు వచ్చి నామినేట్ చేసే లోపల ఇది పోయింది. రాజు నన్ను పక్కనే ఉండి బాగా మాట్లాడు. రోహిత్ నచ్చింది ప్రాసెస్ లో వెళ్తూ 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 ఒకసారి ముగ్గురు వచ్చేసరికి కలిసినట్టే ఉందా. కొట్టేదానికి మీదకి పోయినట్టు అది. ఎవరు నేనా? ఇద్దరు. నాది ఒక్కడితే పోయిందా? ఇద్దరు కొట్టుకునేదానికి మీదకి పోయినట్టుండింది. ఒక దెబ్బ గుద్దుకునేదానికి పోయినట్టుండింది. ఇంకా రేవంత్ కూడా చేశాడు. సీజన్ ఓవర్ అదేనా? చాలా సీజన్లోనే సీజన్ 8 సీజన్ 8 తర్వాత తెలే నేను అంత ఓవర్ ఎప్పుడు చేయనాక నాకు నిజంగానే పాయింట్ మీద పాయింట్ చెప్పి 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 అలుపు వచ్చింది. సేమ్ పాయింట్. నేనేం చెప్తున్నా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా చేశాను, ఆర్డర్ చేశానా, అది ఇచ్చారు చెప్తారు. ఆర్డర్ చేస్తుంటే తప్పునది, రిక్వెస్ట్ చేస్తేనే యాక్సెప్ట్ చేసేసారు. అది కదా నేను పాయింట్. నీ పాయింట్ నీకు ఇంకా అర్థం కాకపోతే అంటే దూకక్క. నిజంగా నాకు అర్థమైంది, రిక్వెస్ట్ చేసినావు కానీ రిక్వెస్ట్ చేయకుండా వేరే వాళ్ళకి నిజంగానే ఆర్డర్ చేసి తెప్పించి ఉండాలి అనేసి. వీళ్ళు అడిగే విధానంలో కూడా అంత నీడ్ ఉంది. అందరు పడుకోండి అడిగేదానికి వీళ్ళు కుదరదండి అని ఇంకొకసారి చెప్పండి, నేను లేపేవాడిని. ఇక వీళ్ళు నా రిక్వెస్ట్గా యాక్సెప్ట్ చేసేస్తే నేను ఇంకేం చెప్పాను అన్న. ఎవరైనా రిక్వెస్ట్గా యాక్సెప్ట్ చేస్తే సరే అనుకుంటాం కదా, అట్లానే అనుకున్నా. ఏడు తెచ్చి కానీ ఆ వీడియో చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు అందుకనే కదా వాళ్ళ చేత క్లారిటీ. నేను రూడ్గా మాట్లాడానా లేదని చెప్పారు వాళ్ళు కూడా, తెలుసుగా. మరి చాలా రూడ్ ఇప్పుడు చాలా ఎవరు ఎప్పుడా
నాకు క్లారిటీ ఉందక్క. నేను చూసాను ఆదిరెడ్డి. ఒక్క పదం చెప్పు. సరిగ్గా పోదు ఆదిరెడ్డి, అందుకే పోయి ఒకసారి మాట్లాడని చెప్తాను. నేను అసలు అట్లాంటి సారీలు నేను చెప్పను, నా తప్పు లేకుండా. ఈత సరిగ్గా పోయేదేందక్క, నెగిటివ్ పోయినా ఏం కాదు, నాకు క్లారిటీ ఉంది. నెగిటివ్ ఎందుకు పోతుంది, జనాలు అర్థం చేసుకుని అర్థం పాయింటే మాట్లాడినా. నేను పెద్దగా మాట్లాడాల, ఆవిడ డిస్రెస్పెక్ట్తో ఏం మాట్లాడాల, ఒక్క మాటైనా మెరీనా డిస్రెస్పెక్ట్తో ఏం మాట్లాడలేదు, కానీ అర్చినట్టుండింది ఆమె మీద. లేదు, సుదీప గారు కూడా మధ్యలో యాడ్ అయ్యేసరికి ఇద్దరి మీద తిరిగి మాట్లాడుతున్నా అంతే, ఆవిడ మీద కదా. ఈ మధ్యలో దూరుతా ఉంది సుదీప, చాలా బారు ఎవరు మాట్లాడినా మధ్యలో దూరుతా ఉంది. కామెంట్లు, కామెడీలు, నవ్వులు. బాలాదిత్య నన్ను నామినేట్ చేస్తే ఫైమా ఈ మధ్యలో నవ్వులు మండదా జనాలకి. మెరీనా గారు దాంతో నా పాయింట్ రాంగ్ అని ఒక రివ్యూవర్ గా నీకు అనిపించిందంటే నీ అంత ఎందుకు తెలుసా, నేను ఎంత గట్టిగా మాట్లాడినా నా పెయిన్ నువ్వు అర్థం చేసుకోవాలా. ఒక్క నామినేషన్ రీజన్ తీసుకోలేక వీళ్ళు వచ్చి రిటర్న్ వచ్చి సుత్తి రీజన్ చెప్తే నాకు కాలకుండా ఏడుంటది, రెస్పెక్ట్తోనే అరవకుండా ఏం చేయాలా. ఇంకొకటి ఒక్క నిమిషం ఉండు, వాష్రూమ్ బేస్ అయిమాతో వచ్చిన తర్వాత ఒక మాట అడుగుతా, ఆ మాటకి నీ స్టేట్మెంట్స్ చెప్పు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ బయట రివ్యూవర్ కూడా పాయింట్అవుట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక రివ్యూవర్ గా నేను నిన్న ఒక క్వశ్చన్ వేస్తా వచ్చి ప్రాబ్లం లేదు, నాకు క్లారిటీ ఉంది.